మనం దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. తర్వాత మన గురించి ప్రార్థన చేసుకోకూడదు. నాకు ఇది జరగాలి, అదే జరగాలి అని. నా పక్కింటి వాళ్ళు బాగుండాలి, ఎదిరింటి వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం సంతోషంగా ఉంటాం కదా. వాళ్ళు ఇప్పుడు గొడవలు పడతా బాధపడతా ఉంటే మనం ఎలా సంతోషంగా ఉంటాం? అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారే, మనం వాళ్ళ ఇంటి పక్కన ఎలా ఉండగలుగుతున్నామని బాధ ఉంటుంది. పక్కింటి వాళ్ళు వీళ్ళు మన బంధువులు, మన స్నేహితులు, కష్టాల్లో ఉండే వాళ్ళు, మన మందిరం గురించి, మన పాస్టర్ గారి గురించి, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుంది, ఎలా జీవిస్తున్నారు అనేది మనం ప్రార్థించాలి. ఆ తర్వాత మన గురించి మనం ప్రార్థించుకోవాలి. మనలో అంటే మనం ముందు ప్రార్థన చేసుకుని ఉంటాం కదా, అవి జరిగినప్పుడు దానికి దేవుడా నాకు ఇది ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆ తర్వాత ఏమని ప్రార్థించుకోవాలి? నాకు ఇప్పుడు జరగాల్సింది జరగనివ్వు నాయనా అని ప్రార్థించుకోవాలి. మనం లాస్ట్లో ఏమనుకోవాలి? ఇది జరుగుతుందా అని ప్రార్థనలోనే నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహపడితే ఏమవుతుంది? ఈమె ఇప్పుడే నిరుత్సాహపడుతుంది, ప్రార్థన ముగియకనే నేను ఎలా నేను సహాయపడాలని దేవుడు అనుకుంటాడు. అలాంటప్పుడు లాస్ట్ కూడా నువ్వు చేయగలుగుతావు, నీవు శక్తివంతుడు, అది జరుగుతుందని ప్రార్థనలో మనము శక్తిగా అనుకోవాలి. నిరుత్సాహంతో ఇది జరుగుతుందా, జరగదులే, ఇంకో మంచి